బద్రి సినిమా ద్వారా రేణు దేశాయ్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో ఈమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఆయన పరిచయం వల్లనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేణు దేశాయ్. ఇక 2012లో కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఈ బిరుదు పోగొట్టుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తుంది రేణు దేశాయ్. కానీ ఆమెను మాత్రం ఈ పేరు వీడడం లేదు. ఎంతసేపు పవన్ మాజీ భార్య అంటారే కానీ సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న విషయాన్ని మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇక 20 ఏళ్ల కింద పవన్తో ప్రేమలో పడ్డ రేణు ఆయనతో 10 ఏళ్లు కలిసింది. సహజీవనం చేసి అఖిరానందన్ పుట్టిన తరువాత పెళ్లి చేసుకున్నారు. 3 ఏళ్ల కాపురం తర్వాత విడిపోయారు. వీళ్ళు విడిపోయి కూడా దాదాపు 9 ఏళ్లు కావస్తుంది. అప్పటి నుంచి విడిగానే ఉంటుంది రేణు దేశాయ్. ఇక కొన్నేళ్ల పాటు పూణేలో ఉంది. పిల్లలు అఖీరా, ఆద్య కూడా ఈమె దగ్గరే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు పవన్ వెళ్లి చూసి రావడం కూడా జరుగుతోంది. అలాగే వాళ్ళు కూడా హైదరాబాద్ వస్తుంటారు. ఇక కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు రేణు దేశాయ్. ఇక్కడ ఆమెకు సొంతిల్లు కూడా ఉంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో ఈమెకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చారనే ప్రచారం కూడా చాలా రోజుల పాటు జరిగింది. అయితే ఇందులో నిజం లేదని, పవన్ తనకి ఏం ఇవ్వలేదని మీడియా ముఖంగానే తెలిపింది రేణు. అయితే పిల్లల కోసం మాత్రం పవన్ తండ్రిగా చేయాల్సింది చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఆమె ఆస్తుల చిట్టా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈమెకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి అనేది కొన్ని లెక్కలు కూడా బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అక్కడ కూడా బాగానే సంపాదిస్తుంది రేణు. అలాగే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. ఇక దాంతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈమెకు ఖరీదైన ఇల్లులు కూడా ఉన్నాయట. 3 కార్లు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే పూణేలోనూ కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయట. ఇవన్నీ కలిపితే రేణు దేశాయ్ ఆస్తులు 40 కోట్లకు అటు ఇటుగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజులుగా ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తుంది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా నటిస్తాను అని ఇప్పటికే చెప్పేసింది రేణు.